మేము చెప్పేది ఒకటే, బిల్డర్ ఒకటే ఏంది, దాన్ని అప్రూవ్ చేసే ఎల్టీపీ ఒకడు. అసలు ఏం జరుగుతుంది నెల్లూరు కార్పొరేషన్లో నూడాలో అని అడుగుతున్నా. ఇంత బర్రి తగ్గించి వ్యవహారమా? మార్టగేజ్ స్కాము బయట పెడితే అయినా కూడా భయం లేదా? సరే, మార్టగేజ్ స్కాము నేను 10 సార్లు లెటర్లు ఇచ్చా, నో యాక్షన్, ఎటువంటి యాక్షన్ ఉండదు కాబట్టి హైకోర్టు వెళ్ళిపోయా. దాన్ని పక్కన పెడదాం, అది ఎట్టా తీర్పు వస్తుంది, అందరినీ జైలుకి పంపిస్తా, ఒక్కడిని కూడా వదలను. నేను ఈరోజు కలెక్టర్ గారికి అడిగేది ఒకటే, సార్ సెటరైట్ చేయండి, కార్పొరేషన్ అండ్ నూడా సెటరైట్ కావాల్సిందే. ఈరోజు మంత్రి నారాయణ గారికి చెడ్డ పేరు తెచ్చేదానికి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి కొంతమంది ఆఫీసర్స్ ప్రయత్నిస్తున్నారు. ఒప్పుకోము. నారాయణ గారికి చెడ్డ పేరు తేవాలంటే ఆనమ్మను దాటిపోవాలనే విషయం ప్రతి ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలా. గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఆఫీసర్, నారాయణ గారు రూపాయి తీసుకోరనే విషయం నెల్లూరులో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఇటువంటి పనులు చేసి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. పేద ప్రజలు ఎవరెవరు ఈరోజు లేఅవుట్లో సైట్లు కొంటున్నారు, అపార్ట్మెంట్లు కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు? మీరు అప్రూవల్ ఇచ్చారు కాబట్టి. మీరేమన్నారు? గవర్నమెంట్ శాంక్షన్ అన్నారు. మిమ్మల్ని నమ్ముతున్నారు కదా పేదోళ్ళు, కొంటున్నారు కదా. మీరు చెప్పిన దానివల్ల మీరే దొంగతనం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏందని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కరెక్టా? ఒక ఇల్లు కొనుక్కోవాలంటే 20 ఏళ్ళు కష్టపడితే ఈఎంఐలు కట్టి 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 వాడి రక్తం కూడా పలసం పడిపోద్ది పాపం. అంత కష్టం ఒక ఇల్లుకు గూడు తెచ్చుకోవాలంటే. అటువంటి దాంట్లో కూడా మోసం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, 10 నుంచి 15 రోజులు టైం ఇస్తున్నా, సుబ్బారావు సస్పెండ్ కావాలి. ఇంకొక 10 రోజుల తర్వాత ఇంకొక పెద్ద స్కామ్ తెస్తా నూడాలో. ఏమే 6 ఎకరాలు గవర్నమెంట్ భూమి లేఅవుట్ వేసేసి అమ్మేస్తారా? ఎవడబ్బా సొత్తు అని అంటున్నా. 6 ఎకరాలు ప్రైమ్ గవర్నమెంట్ ల్యాండ్ అడ్డగోలుగా కాగితాలు తెచ్చి లేఅవుట్లు వేసేసి 14 కోట్ల రూపాయలు సంపాదించింది విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా? మా తెలీదు. అడ్డగోలుగా కాగితాలు తెచ్చి లేఅవుట్లు వేసేసి 14 కోట్ల రూపాయలు సంపాదించింది విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా? మా తెలీదు అనుకుంటున్నారా? అది కూడా బయట పెడతా. ప్రతి నూడాలో జరిగే ప్రతి ఒక్క స్కామ్ ఇంకొక 10 రోజుల్లో నా దగ్గర ఇన్నుండాయి. ఇదిగో మీ జాతకాలు, ఒక్కొక్క బుక్ చూడండి ఎంత ఉందో. ఇది ఒక బుక్కు, ఈ ఒక 2 బుక్కులు, ఈ 3 బుక్కుల్లో మీ నూడా జాతకం, కార్పొరేషన్ జాతకం మొత్తం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఏదో ఆక్వా బోర్డు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, కొంచెం సమయం తక్కువైంది నాకు, నేను కొంచెం బిజీగా ఉన్నా. కరెక్ట్గా 10 రోజుల్లో నూడా నెక్స్ట్ స్కామ్, కార్పొరేషన్ నెక్స్ట్ స్కామ్ కూడా మీకు బయట పెడతా అని మనవి చేస్తున్నా. ఓకే, ఎనీ క్వశ్చన్? నూడాలో రాజకీయ నాయకుడు ద్వారకనాథ్ లేడు, అప్పటికి వెళ్ళిపోయాడు. ఇది లేటెస్ట్ ఫైలు, ఇది జరిగి 2 నెలలు కూడా కాలే. ఇప్పుడు ఎవరు లేరు కదా నూడాకి. ప్లస్ ఇంకొకటి, నూడాలో చైర్మన్ కన్నా ప్లానింగ్ ఆఫీసర్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు కమిషనర్ ఉన్నారు కాబట్టి కమిషనర్కి విషయం తెలీదు, కమిషనర్ తప్పుదారు పట్టించాడు అనే విషయం అందరం గుర్తించుకోవాలి. ఈరోజు నేను సూర్యతేజ గారికి ఒకటే అడుగుతున్నా, సార్ ప్రతి ఫైల్ క్షుణ్ణంగా పరిశీలించండి సార్. ఎందుకంటే నీ దగ్గర చుట్టూ ఉండే దొంగలు రోజుకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇంటికి తీసుకోకపోతే వాళ్ళు ఇంట్లోకి రానిరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని కూడా నేను సూర్యతేజ గారికి మనవి చేస్తున్నా. మీరు మంచి ఆఫీసర్స్, ఈ దేశానికి ఎంతో మేలు చేయాల్సిన ఆఫీసర్స్, మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా మనవి చేస్తున్నా. దట్స్ ఇట్.